భార్యాభర్తలిద్దరికీ వేల కోట్ల ఆస్తి ఉంటుంది. కానీ వీళ్ళు కావాలనే క్లీనర్లుగా వేషం వేసుకుంటారు. ఎందుకంటే వీరిద్దరూ కలిసి చిన్నతనంలో తప్పిపోయినా తన కొడుకుని కలవడానికి వెళ్తారు. అలాగే వీళ్ళు తన కొడుకు క్యారెక్టర్ ఎలా ఉందో టెస్ట్ చేద్దామని వీళ్ళు కోటీశ్వరులు అన్న విషయాన్ని దాచిపెట్టి కొడుకుకు ఒక క్లీనర్స్ గా పరిచయం అవుతారు. కానీ వీళ్ల కొడుకు తన తల్లిదండ్రుల స్టేటస్ ను పట్టించుకోకుండా వీళ్ళని ఆనందంగా హక్ చేసుకుంటాడు. అలాగే నేను మీకోసం కష్టపడి మిమ్మల్ని మంచి స్థాయిలో ఉంచుతానని చెప్తాడు. దీంతో తండ్రి సంతోషపడి తాము కోటీశ్వరులు అని చెప్పేద్దామనుకుంటాడు. ఇంతలో కొడుకు నేను వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నానని వీళ్ళకి చెప్తాడు. అదేవిధంగా వీరిద్దరిని తీసుకువెళ్లి తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి పరిచయం చేస్తాడు. అయితే ఈమె తన బాయ్ ఫ్రెండ్ పేరెంట్స్ క్లీనర్స్ గా ఉండేసరికి ఈమెకు నచ్చదు. అలాగే ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇలా రోడ్డుపై పనిచేసే వారికి నా కూతురుని ఇవ్వను, ఈ క్లీనర్స్ అయిన తల్లిదండ్రుల్ని బయటకు కెంటేస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని ఈ అమ్మాయి తల్లిదండ్రులు చెప్పేస్తారు. అప్పుడు కోటీశ్వరులైన ఈ దంపతులకి వీళ్ల మీద కోపం వస్తున్నప్పటికీ తన కొడుకు సంతోషం కోసం వీరు కోప్పడకుండా నవ్వుతూనే ఉంటారు. మిగతా స్టోరీ కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.